నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మనమందరం కూడా అనుకోని రీతిగా దేవుని ఎద్దుకు రాలేము. మనలను తల్లి గర్భములో రూపించినప్పుడే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అనేక మంది దేవుని బిడ్డలు వారి యొక్క ఏర్పాటు, వారిపై ఉన్న దేవుని ప్రణాళిక ఎరుగక వారి జీవితాలు నిరుత్సాహంతో, వారి జీవితాలు ఏ బాధ్యత లేని వారిగా జీవిస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించటానికి ఆయన తన ఉన్నతమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి మరి భూమి మీదకి వచ్చి అంత ఘోరమైన వేదన, శ్రమ పొందుకొని రక్తమును కార్చి పరిశుద్ధపరిచాడు అంటే ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంటేనే కానీ ఆ కార్యం దేవుడు చేయడు. ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉన్నప్పుడే ప్రభువు అట్టి కార్యాన్ని చేసి రక్షించుకుంటాడు. ఆ విధమైన రక్షణ నువ్వు పొందుకొని ఉన్నావా? నువ్వు ఆ యేసు రక్తముతో కడగబడ్డావా? ఆ యేసు రక్తముతో కడగబడినటువంటి మారు మనస్సు అనుభవం నీకు వచ్చిందా? అట్టి మారు మనస్సు అనుభవం నీకు రాలేదు అంటే మనం ఇంకా క్రైస్తవులం కాలేదు అని అర్థం. ఎందుకంటే క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తులో బాప్తిసం పొంది క్రీస్తును ధరించిన వాడే క్రైస్తవుడు, లేదా క్రీస్తు పోలి జీవించేవాడే క్రైస్తవుడు. మరి అట్టి మార్పు నీ జీవితంలో దేవుడు కలుగచేశాడు అనంటే నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశము దేవునికి ఉంది కనుకనే ప్రభు నీకట్టి అనుభవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము దేవుడు పలు విధాలుగా మనకు ఆయన మన జీవిత కాలం అంతా బయలుపరుస్తూనే ఉంటాడు, తెలియచేస్తూనే ఉంటాడు. తన ప్రణాళికలో నువ్వు నడిచేందుకు దేవుడు నీకు దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా నీతో మాట్లాడుతుంటాడు. నీకు కళల ద్వారా దేవుడు తన ప్రణాళికను బయలుపరుస్తాడు, దర్శనాలు చూపిస్తుంటాడు. కొన్ని స్థలాలకి కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కూడా దేవుడు మన ఆత్మలో ఒక తెలియని ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలగజేసి దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది అని నీకు తెలియపరచడం ప్రారంభిస్తాడు. మరి దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో దేవుని కొరకు మనం ఉపయోగపడే పాత్రలుగా మారుతాం. మరి దేవుని ప్రణాళిక మన పట్ల ఎప్పుడు ఆరంభించబడింది? నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీ తల్లి గర్భములో రూపించబడక మునిపే దేవునికి నువ్వు తెలుసు.
దేవునికి నీ జీవితం తెలుసు. నువ్వు ఏ విధంగా భూమి మీద పుడతావు, ఏ విధంగా నువ్వు జీవిస్తావు, ఏ విధంగా నీ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా, విరోధంగా మారుతాయి. వాటన్నిటిలో నుంచి ఏ విధంగా నిన్ను కాపాడి నడిపించాలా అన్నీ ఎరిగిన దేవుడాయన. హల్లెలూయా. సమస్తము ఎరిగిన దేవుడు. ఆ సమస్త పరిస్థితులు దేవుడు నీకు అనుకూలంగా మార్చి నిన్ను ఇతరులకు ఆశీర్వాదంగా మార్చడమే దేవుని ఉద్దేశం. అది మనము గ్రహించినంత కాలం మన జీవితము మనకొక నిరుత్సాహంగా ఈ బ్రతుకు ఎందుకు నేను బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచనతో మానవుడు బ్రతుకుతాడు. ఎప్పుడైతే తన పట్ల దేవుని ఉద్దేశము గ్రహించగలుగుతాడో తన జీవితము నిజమైనటువంటి సంతోషము, ఆనందము పొందుకుంటాడు మానవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకున్నటువంటి శత్రువు అయిన సాతానుడు దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమై ఉందో అది గ్రహించకుండా ఈ లోకంలో నీ జీవితాన్ని ముగింపజేయడానికి వాడు తన బలమైన ప్రణాళికలు రచిస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే దినమంతా నీ సమయము ఎంత వృధా చేయాలో అంతగా వృధా చేపిస్తాడు. అంతగా లోకములో ఆలోచనలతో నింపుతాడు. లోకముతో సమయం గడిపే విధంగా మార్చివేస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నది దేవుని ఎదురు నుంచి వచ్చింది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అది లోకంలో ఉన్న ఏ పరిస్థితి అయినా, ఏ వ్యక్తులైనా, ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి టెక్నాలజీ అయినా, ఇవన్నీ కూడా దేవుని ఎదురు నుంచి వచ్చినవి కాదు, మానవుని ఆలోచనతో తయారు చేయబడినవి. కాబట్టి మానవునితో నువ్వు ఎక్కువగా లేదా మానవ సంబంధమైన క్రియల్లోనే మనము సమయాన్ని గడుపుతూ ఉండే కొలది మనము దేవుని ప్రణాళికకు దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశము గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు మన జీవితం మీద మనకే ఒక తెలియనటువంటి నిరాసక్తత ఏర్పడుతుంది. అందుకే కొంతమంది చూడండి, నేను ఎందుకు బ్రతికున్నాను, నేను చచ్చిపోతే పోద్ది కదా, ఈ బ్రతికి ఎందుకు అని మాటలు మాట్లాడుతుంటారు చూసారా. వాళ్ళకి అసలు దేవుని ప్రణాళిక తెలియదు. దేవుడు వారిని ఎందుకు సృజించాడు, దేవుని ఉద్దేశం ఏంటి అనే ఒక గ్రహింపు లేనందువల్లనే అట్టి మాటలు మనుషులు మాట్లాడుతుంటారు. ఈ దినము నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించున్నావా? దేవుని ఉద్దేశం గ్రహించడం అంటే నువ్వు అన్ని వదిలిపెట్టి వెంటనే సంపూర్ణ సేవకు వచ్చేయడం కాదు. దేవుడు నువ్వు నిలిచి ఉన్న స్థలంలో నిన్ను నిలబెట్టుకుంటాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలంలో నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఉన్నటువంటి పట్టణంలో, నువ్వు ఉన్నటువంటి గ్రామంలో, నువ్వు ఉన్నటువంటి కుటుంబంలో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను ఎరుగుతావో, దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నన్ను పరిశుద్ధపరిచాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని మార్చిన దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఒక గ్రహింపు మనలో కలిగినప్పుడే మనము దేవుని ప్రణాళికను ఎరిగి మనము దేవునికి సాక్షులుగా మనమున్న స్థలములో జీవించగలం. హల్లెలూయా. సువార్త ప్రకటించడం మట్టుకే దేవుని ప్రణాళిక కాదు. క్రీస్తు కొరకు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం కూడా దేవుని ప్రణాళికే. కొంతమంది జీవితాలు మనం గమనిస్తే వారి జీవితంలో ఎప్పుడు కూడా వారు యేసు ప్రభు గురించి ప్రకటించి ఉండరు, కానీ వారి జీవితం యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉంటారు. వారి మాటలు యేసుని గురించి ప్రకటిస్తూ ఉంటాయి. వారి క్రియలు యేసయ్య గురించి చెప్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆ విధంగా అటువంటి వారి జీవితము అనేకులను మార్పు నొందుటకు, అనేక మంది జీవితాలు మారుటకు, అనేకులు నిజ దేవుణ్ణి తెలుసుకునేందుకు కారణంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నువ్వు దేవునికి ఉపయోగపడగలవు. నెహెమ్యా గ్రంథంలో మనం వెళ్తే నెహెమ్యా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. ఆ 11వ వచనం కింద భాగంలో నేను రాజులకు గిన్నె అందించువాడినై ఉంటిని అని రాయబడింది. ఆయన ఏం చేస్తున్నాడంట? రాజుకు ద్రాక్ష రసము గిన్నెలో పోషిస్తున్నాడు. అంతే ఆయన పని. ఆయనేమి ఒక పెద్ద మినిస్ట్రీ స్టార్ట్ చేసి భూదిగంతముల సువార్త నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం లేదు. ఆయన ఏం పని చేస్తున్నాడు? రాజుకి ద్రాక్షారసం పోసి అందిస్తున్నాడు అంతే. కానీ నేను దేవుని ద్వారా ఎన్నిక కాబడిన వాడిని అని గ్రహించాడు. గ్రహించినప్పుడు అతని జీవితము ఏమైంది? ఎప్పుడు కూడా దేవుని సంబంధమైన విషయాలతో తన హృదయం నింపబడింది. తను రాజుకి గిన్నె అందిస్తూనే ఉన్నాడు, తన పని తను చేస్తూనే ఉన్నాడు. కానీ తన హృదయం ఏం జరుగుతుందంట? దేవుని బిడ్డల గురించి పరితపిస్తుంది. దేవుని బిడ్డల యొక్క రక్షణ గురించి ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం చెప్తుంది, 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను. హల్లెలూయా. గిన్నె అందించే పని చేసే వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. మనం 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 ఏం చేయగలుగుతున్నాం? మనం ఏ పనిలో ఉండగలుగుతున్నాం? మన సమస్యలే మనం మన చుట్టూ పెట్టుకొని మన పరిస్థితుల గురించే మనల్ని సాతానుడు ఆలోచింపజేస్తూ మన లోక సంబంధమైన సంతోషంలోనే మనల్ని ఉంచుతూ దేవుని ప్రణాళికకు దూరం తీసుకెళ్ళిపోతున్నాడు. ఈయన తన పని తనకి ఇవ్వబడిన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాడట. కార్చుతున్నప్పుడు ఒక రోజు వచ్చింది, ఆ రాజుకి ఆయన ద్రాక్షరస పాత్ర అందజేస్తుండగా రాజు అతను చూసి అంటాడు, 2వ అధ్యాయం 2వ వచనంలో, నీకు వ్యాధి లేదు, కానీ నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది, ఏంటి అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అతను చెప్తాడు, అయ్యా, మా యొక్క యెరూషలేము పట్టణం కూలిపోయింది, దేవాలయం మందిరం కూలిపోయింది, మరి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళ గురించినటువంటి భారం నా హృదయంలో ఉంది అన్నప్పుడు దేవుని కృప కనికరములు అతని మీదకు దిగి వచ్చి మరి ఆయన యొక్క మాటలు విన్నటువంటి ఆ యొక్క రాజు అతను తిరిగి యెరూషలేమును కట్టుటకు ఆయనకు పర్మిషన్ ఇస్తున్నాడు. చక్కగా వెళ్ళి ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడి తిరిగి యెరూషలేము పట్టణాన్ని నిర్మిస్తాడు. అదే ఆ నెహెమ్యా గ్రంథం. హల్లెలూయా. ఈ విధంగా ఒక చిన్న పని చేసే వ్యక్తి గొప్ప పట్టణాన్ని కట్టేందుకు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని పట్టణాన్ని కట్టేందుకు నెహెమ్యాను వాడుకున్నాడు. హల్లెలూయా. మరి నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఉద్దేశమే లేకుండా మనం బతుకుతున్నామా? నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ఉదయం నిద్రలేసి మరి ఇంటి పనులు చేసుకోవడం, అలిసిపోయి నిద్రపోవడం, లేదా సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేసుకుంటూ ఉండడం, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉండడం. ఈ గొప్ప ప్రణాళిక నెరవేర్చడానికి యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి నన్ను రక్షించుకున్నాడు అని చెప్తావా? దానికోసమని ఆ విధంగా జీవించడానికి దేవుళ్ళు నీ కొరకు పరలోకాన్ని నుంచి దిగి వచ్చి రక్తాన్ని గార్చాడా, ప్రాణం పెట్టాడా? మరి అట్లాంటి జీవితం జీవించడానికి యేసు ప్రభు అంత గొప్ప త్యాగం చేయాల్సిన అవసరం లేదు కదా. మన పట్ల ఉద్దేశం ఏంటి? మనల్ని దేవుడు ఎందుకు సృజించుకున్నాడు? హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. లూకా సువార్త 8వ అధ్యాయం అక్కడ 26-27 వచనాలు మనం చదివితే, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దెయ్యమును పట్టిన వాడై
బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంట్లో ఉండేవాడు కాదు. చూసారా? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏంటంటే దెయ్యాలు పట్టి సమాధి తోటలో ఉండేవాడంట. ఇంట్లో ఉండడు. జీవించినంత కాలం అంటే అప్పటి వరకు జీవించిన కాలం అంతా కూడా అతను ఎక్కడ బ్రతికాడు? సమాధుల్లోనే బ్రతుకుతున్నాడు. కానీ అతన్ని యేసు రక్షించే సమయం అతని జీవితంలో సంభవించింది. హల్లెలూయా! అతను వెతుక్కొని యేసయ్య వెళ్తున్నాడు. వెళ్ళి అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మను పారదోలాడు. అప్పటి వరకు తను జీవిస్తున్నటువంటి ఆ రోత బతుకు, సరైన వస్త్రములు లేకుండా మురికి పట్టి మరి పాపములో భయంకరమైనటువంటి దురాత్మలతో పట్టి పీడించబడి మరి ఇంట్లో ఉండక సమాధిలో ఉండేటువంటి ఆ బ్రతుకు ఒక కొత్త జీవితాన్ని దేవుడిచ్చాడు. సంపూర్ణ స్వస్థత యేసయ్య ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా! మరి ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ఇక నేను నీతోనే ఉండిపోతానయ్యా, మరి నన్ను ఎక్కడికి పంపించొద్దు అని 37, 38 వచనాలు ఆయన అడుగుతాడు. ఆయనతో కూడా ఉండనిమ్మని ఆయన వేడుకుంటున్నాడంట. వేడుకున్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు 39వ వచనంలో, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపివేస్తున్నాడంట. హల్లెలూయా! యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళి, ఎంతకాలం సమాధుల్లో ఉన్నావు, తిరిగి ఇప్పుడు నువ్వు నాతో రావడం ముఖ్యం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో పాటు ఉంటూ నువ్వేం చేయాలి? దేవుడు చేసిన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు నువ్వు అనుభవించావు కదా, అది నువ్వు ప్రకటించు, తెలియచేయి అని చెప్పి యేసయ్య ఇంటికి పంపించాడంట. హల్లెలూయా! వాక్యం చెప్తుంది, వాడు ఇంటికి వెళ్ళి యేసు తనకు ఎట్టి గొప్ప కార్యాలు చేసినో ఆ పట్టణం అంతటా ప్రకటిస్తున్నాడంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎంత గొప్ప విడుదల ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాడు. అంతకుముందు అతని జీవితం ఏంటి? సమాధి బ్రతుకు, సమాధుల్లో ఉండే జీవితం. ఇప్పుడు జీవితం ఏముంది? యేసులోకి రాగానే తన జీవితం మారిపోయింది. హల్లెలూయా! తిరిగి అతను యేసయ్య వెంట సేవ చేయడానికి వెళ్ళిపోలేదు. ఆయన ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు యేసయ్య. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ ఇంట్లో ఉండు. హల్లెలూయా! ఇంట్లో ఉంటూ నువ్వు నా గురించి ప్రకటించు, నా గురించి తెలియచేయి, నేనేం చేశానో చెప్పు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా మన ఇంటికి వచ్చి మనం ఎలా ఉంటున్నాం? తిరిగి సమాధుల్లో ఉంటున్నట్టు ఉంటున్నామా? లేదా సమాధి జీవితం నుంచి దేవుడు మాకు విడుదలిచ్చాడు, ఆ యేసయ్యను తెలుసుకున్న తర్వాత నా జీవితంలో విడుదల వచ్చింది, నేను రక్షింపబడ్డాను, నాకు కొత్త జీవితాన్ని, రక్షణ అనుభవాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు అంటూ యేసు గురించి మనము ఏమన్నా ఒక మాట అన్నా మనం ఇతరులకు పంచుతున్నాము. ఏమి ప్రకటించలేనటువంటి జీవితం కోసమే యేసయ్య నిన్ను రక్షించుకున్నాడా? క్రైస్తవుడనగా అతడు ఉత్సాహంతో నలుగురి క్రీస్తును ప్రకటించాల్సిన వాడు. క్రీస్తు యొక్క ఉద్దేశము నెరవేర్చేవాడు. దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక అతని జీవితంలో దేవుడు కలగ చేయడానికే ఆ వ్యక్తిని రక్షించుకుంటాడు. హల్లెలూయా! వ్యర్థమైన మాటలతో సమయం వృధా చేయడానికి, వ్యర్థమైనటువంటి వాటికి మనము సమయం అంతా గడపడానికి యేసయ్య మనల్ని రక్షించుకోలేదు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నువ్వు తల్లి గర్భములో పడక మునిపే అది ఆరంభమైంది. హల్లెలూయా! కాబట్టి నేను చాలా తప్పిదాలు చేశానే, నేను చాలా విధంగా నేను అట్ట జీవించాను, ఇట్ట జీవించానే, ఇప్పుడు యేసయ్య గురించి నేనేమన్నా ప్రకటించగలనా అంటే సమాధుల్లో ఉండేవానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సమాధుల్లో దెయ్యాలతో ఉండేవాడికి యేసయ్య గురించి ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. మరి మనకు అవకాశం లేదా?
మనం చేతులారా మన అవకాశాన్ని వదులుకుంటున్నాం. మనమే ఆ అవకాశాన్ని కాల్దనుకొని తిరిగి అదే సమాధుల్లో పోయి జీవించే విధంగా ప్రవర్తిస్తున్నాం. అందుకే యేసయ్య కొంతమందిని చూసి చెప్తాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారు మీరు. పైకి మటుకు మంచి వేషాలు వేసుకొని లోపల మృత స్థితి, లోపల మరి చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి జీవించుచున్నామనే పేరు మాత్రమే కలిగి ఉండే జీవితం అనుకోద్దు. జీవించే దినాలు యేసు కొరకు జీవించే వారిగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మనం యేసు కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు. నీ జీవితాన్ని మార్చడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మరి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు జీవిస్తావా? లోకం కోసం జీవిస్తావా? నీ కోసం లోకం ఏం చేసింది చెప్పండి? నువ్వెంతో ప్రేమిస్తున్న సెల్ ఫోన్ నీకేం చేసింది? లోకంలో ఉన్నటువంటి నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు నీకేం చేశారు? లేదు నువ్వు అత్యంత విలువైన సమయంగా నువ్వు వృధా చేస్తున్నటువంటి ఏ పరిస్థితి అయినా అది నీకేం అనుగ్రహించింది? ఒకవేళ నీ ఉద్యోగం నీకు నెలకి జీతం ఇస్తుండొచ్చేమో, కానీ దానికంటే విలువైనది రక్షణ, ఆత్మరక్షణ. సో దాన్ని అనుగ్రహించినటువంటి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దాన్ని పొందుకొని అనుభవించి అట్టి సమాధి స్థితిలో నుంచి మంచి జీవితంలోనికి దేవుడు నడిపించాడు. మరి అలాంటప్పుడు అట్టి శ్రేష్టమైన రక్షణ అనుభవం పొందుకొని విడుదల పొందుకొని మనం దేవునికి ఉపయోగం లేని పాత్రలుగా ఉంటున్నామా? ఏ విధంగా ఉపయోగపడనటువంటి పాత్రలుగా మనం మన పనులలో చాలా బిజీగా ఉంటూ ఒకరోజు యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు, నేను బ్రతికినంత కాలం చాలా బిజీగా ఉన్నాను యేసయ్య, లోకంతో నేను చాలా బిజీ, నా యొక్క కుటుంబంతో చాలా బిజీ, నాతో మాట్లాడే వాళ్ళు, నాకు పరిచయమైన వాళ్ళు, వీళ్ళతో మాట్లాడుకోవడమే నాకు చాలా బిజీ యేసయ్య అన్నప్పుడు యేసయ్య అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. అంతటితో మన జీవితము పరలోక రాజ్యం చేరకుండా నిలిచిపోతుంది. దేవుడు అనుగ్రహించే ఆ ఉన్నతమైన నిత్యరాజ్యాన్ని చేరుకోలేక మనం అక్కడితో నిలిచిపోతాం. మనకు జీవితం అనేటువంటి ఈ యొక్క సమయం ఉండగానే నన్ను రక్షించుకున్న యేసయ్యకు నేను ఏం చేస్తున్నాను? కనీసం ప్రార్థిస్తున్నానా? నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. సమయం వచ్చేంత వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా దేవా సహాయించి, దేవా సహాయించి. తను పని చేస్తూ తను ఉద్యోగం చేస్తూ తను కన్నీరు గారుస్తున్నాడంట. హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఇంకా నీకు అర్థం కావడం లేదంటే మోకరించి ప్రార్థించి కన్నీరు గార్చి, నైనా నేను ఏ విధంగా నీ పనిలో ఉపయోగపడాలయ్యా? నా కొరకు అత్యంత గొప్ప బలియాగం ఏ లోకంలో ఏ వ్యక్తి చేయని పని నువ్వు నా కోసం చేసావే. నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయని పని నువ్వు చేసి ముగించావే. మరి నీ కొరకు నేను ఏం చేయాలయ్యా? ఎలా ఉపయోగపడాలయ్యా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితము అత్యంత విలువైనదని నువ్వు గ్రహించినంత కాలము ఒక వృధా జీవితం జీవిస్తావు, వ్యర్థమైన జీవితం జీవిస్తావు. మనం అనుకుంటుండొచ్చు చాలా విలువైన జీవితం నేను జీవిస్తున్నానని. దేవునితో నడవని జీవితం అది వ్యర్థమైన జీవితం. దేవునితో నడిచే జీవితమే అత్యంత విలువైన జీవితం. మనకు ఏమీ లేకపోయినా దేవునితో నడిచే జీవితం విలువైన జీవితమే. అన్నీ ఉన్నా దేవునితో నడవలేని జీవితం వ్యర్థమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా నేను దేవుని వెంట నడుస్తున్నానా అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రణాళిక తల్లి గర్భంలో మనం పడక మునిపే ప్రారంభించాడు దేవుడు. ఆ ప్రణాళికలో నడవాల్సినది నిర్ణయం తీసుకునే నీ చేతిలో ఉంది. దేవుడు దాంట్లో నడిపించడం, నువ్వు తీసుకునే నిర్ణయాలు.
నువ్వు తీసుకునేటువంటి నువ్వు ఆలోచించే ఆలోచనలే దేవుని మార్గంలో నడిపింపచేస్తాయి. సాతానుడు మనల్ని అట్టి శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని మార్గంలో నడవనీయకుండా దీన్నమంతా వృధా చేపిస్తాడు. కాబట్టి మన దినములు కొంచెం గనుక జ్ఞానం కలిగి ఉపయోగించుకుందాం. దేవుని వెంట నడుద్దాం. దేవుని చిత్తాన్ని ఎరుగుదాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా మన జీవితాన్ని నిర్మించుకుందాం. దేవుడు ఆ విధంగా మనను నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మీరు తల్లి గర్భంలో రూపించిన దేవుడు. తండ్రి, మీరు రూపించకపోతే ఎవరు కూడా సూచించబడరు. తండ్రి, తల్లి గర్భంలో మమ్మల్ని అందరినీ అద్భుతంగా నిర్మించినటువంటి మీ చేతులు అయినా, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు అయినా, మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలు మమ్మల్ని నడిపించుటకు అయినా సిలువలో మా కొరకు నీవు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి గొప్ప రక్షణ పొందుకున్న మేము ప్రభు చిత్తాన్ని ఎరుగక ఈ లోకంలో మరణించే దానికంటే అవమానకరమైన జీవితం లేదయ్యా. అట్టి అవమానకరమైన జీవితం మేము జీవించకూడదు. దేవునికి నేను ఎలా ఉపయోగపడుతున్నాను, ప్రభు చిత్తం నా పట్ల ఏంటి అని గ్రహించినటువంటి నెహెమ్యా వలె ఆ యొక్క గెరాసీనుల ప్రాంతంలో దెయ్యం పట్టిన వాడు విడుదల పొందుకొని ప్రభు మార్గంలో ఎలా నడిచాడు, ఆ విధంగా తండ్రి మేము కూడా ప్రభు మార్గం అనుసరించేందుకు మాకు సహాయం చేయి. మమ్మల్ని పరిశుద్ధపరచు. మా వెంట ఎవరు రాకపోయినా మేము ప్రభు మార్గం నడవాలి. మా వెంట అందరూ వచ్చినా మేము ప్రభు మార్గంలో నడవాలి. అట్టి తండ్రి దేవుని మార్గంలో నడవడం మాకు నేర్పించండి. అయినా దేవుని ప్రణాళికను మేము గ్రహించేందుకు జ్ఞానం ఇవ్వండి. మాకు విరోధంగా పనిచేస్తున్నటువంటి సాతాను క్రియలు, సాతాను సంబంధమైన మనుషులను మా జీవితాల నుంచి, సాతాను సంబంధమైన ప్రతి వస్తువులను కూడా మా జీవితం నుంచి దూరపరచండి. ప్రభు మార్గంలో మమ్మల్ని బలపరిచి నడిపించమని, మీకు ఆశీర్వాదకరంగా జీవించేందుకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.